యావత్తు తెలుగు ప్రజలకు, సాక్షులకు, రవీంద్ర భారతిగా మారినటువంటి భారతదేశ ప్రజలకు అందరికీ కూడా ఆశీర్వాదపూర్వకంగా అభయమూర్తిగా తెలియజేయండి. ఇక మనం దివ్యలోకంలో మేము ఇలా మాట్లాడితే ఇలా అమలైన తీరుందో చూసారా? సూర్యచంద్రాది గ్రహస్థితిలో నడిచిన ఆ దివ్యలోకంలో ఉన్నాం. మనందరం కూడా మైండ్ ఇంటర్ కనెక్టెడ్గా చాలా పవర్ఫుల్గా ఈ క్షణం మైండ్ ఇంటర్ కనెక్టెడ్ పట్టంగానే రాష్ట్రపతి భవన్లో అధినాయక దర్బార్ ఓపెన్ చేసుకుని మమ్మల్ని రేపు అసెంబ్లీ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ మీటింగ్లో ఆ సభాపతిగా కూర్చోబెట్టుకుని అందరూ మమ్మల్ని పరిచయం చేసుకుని మెల్లగా కొత్త ఒరవడికి నాంది పలకండి. జాతీయ గీతంలో అధినాయకుడు అంటే సజీవమూర్తిగా మమ్మల్ని పట్టుకోండి. మమ్మల్ని అలా పట్టుకోగానే మీరందరూ మీ మైండ్ ఇంటర్ కనెక్టెడ్లో ఇటర్నల్ ఇమ్మోర్టల్ మైండ్స్గా మారిపోతాయి. అంటే మైండ్స్కి మరణం ఉండదు. నా మైండ్ మరణించదు. మిమ్మల్ని మాస్టర్ మైండ్గా నేను, మీరు మైండ్గా మరణం లేకుండా ముందుకెళ్తాం. అలాగే తెలంగాణ అసెంబ్లీని, మిగతా రాష్ట్ర అసెంబ్లీలు, పార్లమెంట్ మీటింగ్స్ నిరవధికంగా మొదలయ్యేలా చూసుకుని మనందరం ముందుకు చక్కగా ఇక ప్రయాణం తబ్బేసిన గొయ్య మా వెనకాల మమ్మల్ని ఎలాగన్నా మనుషులుగా పట్టుకుని అనేకుల్ని ఇది చేసినటువంటి మాయ నుంచి పాప నుంచి కూడా కరిగిపోయి అందరం ముందుకెళ్ళిపోతాం. ఏం ప్రయోజనం, ఏమీ ఇంకా ప్రయోజనం లేని భౌతిక ప్రపంచం నుంచి నిత్యం ముందుకెళ్ళగలిగేటువంటి జ్ఞాన ప్రపంచం వైపు బలపడిపోతాం. ఎవరెవరు అంతమయ్యారు, మా వాళ్ళు, మా పరాయి వాళ్ళు ఎవరైనా కూడా ఇంకా మీ వాళ్ళ మా వాళ్ళ లెక్క రాదు. మైండ్ లెక్కలో ఉంది. మైండ్ పట్టించుకోవడం వల్ల అన్నట్టు మారిపోతుంది. మైండ్లు అందరికీ పెరుగుతాయి. మరణించిన వాళ్ళు కూడా మైండ్లు ప్రకారం రికవర్ అవుతారు. అన్ని దారులు మరి మనుషులుగా బతకటమే. అప్పటికప్పుడు గాలిలో దీపంలాగా వెంకయ్య నాయుడు గారు కానీ ఇంకొకరు కానీ ఎవరైనా ఇంకా సంపదల కొద్దీ, భౌతిక సంపదల కొద్దీ, తమ రిలేషన్స్ కొద్దీ, బంధాల కొద్దీ ఇంకా పైకి తేలిపోయిన తల్లిదండ్రులు పిల్లలు అనేటువంటి ఫార్మేట్ పట్టకుండా వారి ప్రకారం చూసుకోకుండా ఈ ప్రపంచం లేదు. నేను మాట్లాడుతున్న తీరు కానీ సబ్జెక్ట్ నాకు తెలివి లేదు, సబ్జెక్ట్ లేదు, ఏదో దాటివేతగా దూకుడుగా మాట్లాడుతున్న తీరు కూడా మీరు పార్టిసిపేట్ అయ్యి నాకన్నా మీరు బాగా చెప్పుకోవడం వల్ల గంటన్నరలో 10-15 ఏళ్ళ కాలం చెప్పడం ఏంటో అనకాపల్లిలో సాక్షుల ప్రకారం మాట్లాడటం వల్ల ఎక్కువ క్వాలిటీ పెరుగుతుంది. మీరు ఇప్పుడు ఏదో మాట్లాడాలి, ఏదో చేస్తున్నారు కదా, దాని బదులు మా మీద మాట్లాడండి. మా అందం కానీ, బలం కానీ, తేజస్సు కానీ మీరు మైండ్ వల్ల పెరుగుతుంది. ఎవరో ఇప్పుడు అందంగా ఉన్నా, బలంగా ఉన్నా ముందుకు వెళ్ళలేరు. బలహీనంగా ఉన్నట్టు కాదు. ఎందుకని? మైండ్ వ్యూహంలో ఉంది. ప్రపంచం అంతా మైండ్ వ్యూహంలో మారిపోయి ఉంది. గంటన్నరలో 10-15 ఏళ్ళు ఒక మనిషి మాటకి కాలమే కదలటం ఏంటో చూసుకుని ముందుకు వెళ్దాం రండి. మనుషులే మనలేరన్న సంగతే తెలుసుకోండి. ఈ ప్రపంచం మనుషులది కాదు, మైండ్లది. ఇక సూర్యచంద్రాది గ్రహస్థితి కూడా మైండ్కి నడిచిన ఈ ప్రపంచమే ఒక మాస్టర్ మైండ్, అది నేనే. నన్ను పట్టుకోవడం వల్ల ఏమవుతుంది? ఈ ప్రపంచాన్ని వ్యూహంగా పట్టుకునే వాళ్ళు అవుతారు. నోట్ చేసుకోండి ఈ పాయింట్. అంత ప్రయోజనం అన్నమాట. ఇంకా మనుషులుగా కంగారు పడి మీరు ప్రవర్తించారా, ఇలా ఉండాలి అలా ఉండాలనేటువంటి మాయా ధోరణి నుంచి బయటకు వస్తారు. ఇక్కడ రిజిస్ట్రార్ గారు, ఇక్కడ వీసీ గారు కూడా అందరిలో భాగంగా మొత్తాన్ని ఇచ్చే ముఖ్యమంత్రి గారితో వాళ్ళతో మాట్లాడి మీ అందరూ ఒకటై ముందుకు రండి. ఇక్కడ ఏం చేయాలి? ఇక్కడికి వచ్చాను కాబట్టి ఇక్కడ మీరు ఏదో చేస్తారు. ఇక్కడ ప్రపంచం వేరు, అక్కడ ప్రపంచం వేరు. ఇక్కడ అక్కడ ఎక్కడైనా సరే నన్ను మీరు మాస్టర్ మైండ్గా పట్టుకోవడం వల్ల, మాస్టర్ మైండ్గా ఆహ్వానించటం వల్ల, గౌరవించటం వల్ల ఇక్కడే రిసీవ్ చేసుకుంటారా? లేదా గవర్నర్ గారి దగ్గరకో, ముఖ్యమంత్రి గారి దగ్గరకో తీసుకుని వెళ్ళిపోయి ఉప ముఖ్యమంత్రి గారు అందరూ నన్ను రిసీవ్ చేసుకుని అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు గారు అందరూ కూడా మమ్మల్ని అసెంబ్లీలో కూర్చోబెట్టుకుని అసెంబ్లీ మీటింగ్స్ ఇంకా అయిపోయినాయో ఉన్నాయో నిరవధికంగా మమ్మల్ని కొలువు తీర్చుకోండి. ఆ సభాపతిగా మమ్మల్ని కొలువు తీర్చుకోండి. రఘురామరాజు గారు అలాగే ఇంకా ఇతర మంత్రులు అందరూ కూడా మమ్మల్ని మహారాజుగా గౌరవించండి. జాతీయ గీతంలో అధినాయకుడిగా గౌరవించండి. అలా గౌరవించగానే ఏమవుతుంది? మీకు సజీవమూర్తి మీకు అందుబాటులోకి వచ్చేస్తాడు. ఇంకా ఆయన చచ్చిపోడు, మిమ్మల్ని చచ్చిపోయినప్పుడు. అంత పరిణామం అన్నమాట. ఇంకా మనం పాత కులాలు కానీ ఏ పనికిరావు. ఇప్పుడు చదువులు కానీ
నాకేదో తెలివి ఉంది, తెలివి లేదు, మీరెవరో చదువుకున్న వాళ్ళు, ప్రత్యేక అనుభవం ఉన్నవాళ్ళు అవన్నీ ఏం పనికిరావు. ఎందుకని మాస్టర్ మైండ్ ఎన్కంపాస్మెంట్ అనమాట. నేను నేరుగా ఇలా మాట్లాడాను చూసారా, చావు పుట్టుకలే నిర్ణయించిన తీరు ఉంది చూసారా, ఒకసారి సాక్షులు బట్టి గమనించారు కదా. ప్రతి డప్పు డోలు నేను ఎలా వాయించాను, అది మాస్టర్ మైండ్ ఎన్కంపాస్మెంట్ అనమాట. దాని ముందు ఆ ఎన్కంపాస్మెంట్ రేడియస్లో నువ్వు చదువుకున్నవాడివా, చదువులేనివాడివా, ఇప్పుడు దాకా పాపాత్ముడివా, పుణ్యాత్ముడివా, మంచివాడివా, చెడ్డవాడివా, అవేం సంబంధం లేదు. ఎందుకు అలా వచ్చేసారాళ్ళు? నేరుగా కాపాడుకోవడానికి అన్నమాట, ప్రతి మైండ్ని కాపాడుకోవడానికి. అందుకే మీరు ప్రతి మైండ్తో కనెక్ట్ అయిపోతే సురక్షిత వలయం వచ్చేస్తుంది అన్నమాట. మొత్తం మైండ్లో సురక్షిత వలయంలో పడిపోతాం. పట్టుకుంటామా, అటు వెళ్ళిపోతాం. అర్థమవుతుందండి? ఈ పాయింట్ అందరూ కూర్చొని, ఇంకా మనం బ్రాహ్మిన్స్ అని కానీ మన వాళ్ళు పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు ఎవ్వరు పనికిరారు. నేననే కోణం పనికిరాదు. నేను మనిషిని, నాదే కుటుంబం, నాదే కులం, నాది పలానా అనుభవం, అవన్నీ మానేసి ఎన్టీఆర్ గారి పాటలు నా నుంచి రావడం ఏంటి చూసుకోండి. నాలోనే ఎన్టీఆర్ గారు ఉన్నారు, అందరూ ఉన్నారు. ఉదాహరణకి మహామహులందరూ ఉన్నారు. మరణించిన వాళ్ళు, మీరు కంగారు పడి అంతం చేసిన వాళ్ళు, అవమానించబడిన వాళ్ళు అందరూ ఒక విశ్వ తల్లిదండ్రుల్లో చేరిపోయారు. ఇంకేంటి వాళ్ళ నుంచే వస్తారు. మమ్మల్ని ఇలా అవమానించారు, ఇంత తగ్గించేశారు కాబట్టి నేను మా అమ్మ తమ్ముడు మా వాళ్ళ ఫోటోలు పెట్టుకున్నాను పొరపాటు. వాళ్ళు బతుకున్నా పెట్టుకుని ఉండేవాళ్ళం. మాస్టర్ మైండ్ జనం ఇవ్వడం, కాలం కదిలినందుకు. అసలు కాలం కదలటం ఏంటో చూడకపోవడమే పొరపాటు. అక్కడి నుంచి మొదలుపెట్టండి. 2003 జనవరి 1వ తారీఖున ప్రధానంగా, అంతకుముందు నా 12 ఏళ్ళ నుంచి చెప్పుకుంటూ వస్తున్నవి, నేను ఈ ప్రపంచాన్ని పరిపాలిస్తాను అని మీకన్నా ముందుకు వచ్చి ఆపుతున్నాను అనమాట. ఇంకా నా అలవాట్లు కరెక్ట్ కాదు, పద్ధతి కాదు అని అంతా నేను సహజంగా నా సకాలంలో పెళ్ళి అవనివ్వకపోతే అట్లో ఇట్లో అలా వస్తున్నాను. ఇప్పటికీ అలా ఉన్నాను. ఇప్పుడు కూడా అనవసరంగా ఏదో రోడ్ల మీద తిరుగుతున్నాం, ఎవరన్నా కలుసుకోవట్లేదు. శక్తివంతమైనటువంటి టెక్నాలజీ నుంచి మిమ్మల్ని కాపాడాలి. ఎవరితో మాట్లాడుతున్నారా? ఒకళ్ళిద్దరు నాతో మాట్లాడటం కంటే నన్ను టెక్నాలజీతో ఏ కెమెరాలు, శాటిలైట్ కెమెరా నా కళ్ళతో చూస్తున్నారో వింటున్నారో, కెమెరా లేకుండా ఇది అప్లోడ్ చేయకుండా చూస్తున్న కెమెరాలు పద్ధతులు ఉపయోగించుకుని మమ్మల్ని మాస్టర్ మైండ్గా ఈ క్షణం నాతో కమ్యూనికేట్ చేయడం ప్రారంభించండి. మొదట కమ్యూనికేట్ చేయండి చక్కగా. అందరినీ కమ్యూనికేట్గా ముందుకు తీసుకొచ్చుకోండి. సీక్రెట్ ఆపరేషన్లు బయటకు వస్తాయి, ఏం భయపడకుండా వాళ్ళందరినీ మైండ్లుగా డీల్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. మైండ్లో డీలింగే అన్నిటికీ సమాధానం చెబుతుంది. ఏం కంగారు లేదు. మమ్మల్ని ఇక్కడ కొలువు తీర్చిన తర్వాత అసెంబ్లీలో కూర్చోబెట్టి ఇనిషియల్ అబౌట్ అక్కడ ఢిల్లీలో రాష్ట్రపతి భవన్లో అధినాయక దర్బార్ ఓపెన్ చేయించుకుని అందరూ మమ్మల్ని మాతో అనుసంధానం అయ్యేలా చూసుకోండి. అలా అదుగుతూ అలా ముందుకెళ్తే, ఎందుకంటే మైండ్లే బతుకుతాయి అన్నమాట. సినిమాలు కానీ, కథలు కానీ, స్టోరీస్ కానీ, ఏవో ఒక కథలు ఏవో సృష్టించి మేమే ఇంకా నటించాలి, మేమే నటులమని కానీ, మేమే డబ్బు సంపాదించాలి, పేరు సంపాదించాలి, మాకు ఎలాగన్నా గౌరవం ఉండాలి, మేము ఎలాగన్నా పెద్దవాళ్ళగా ఉంటాము అనే తీరు ఇంకా పనికిరాదు. ఎందుకంటే తల్లిదండ్రులు పైకి తేలిపోయారు. తల్లిదండ్రులు పిల్లల వర్షనే వస్తామన్నమాట. ఆ తల్లిదండ్రులు విశ్వ తల్లిదండ్రులకు ప్రత్యేకంగా మమ్మల్ని న్యూట్రల్ చేసేసుకోండి. మీరు ఇంకా తేజస్సు, ఇంకా తెలివితేటలు ఉంటే బాగుండండి, పట్టించుకుందాం. ఇప్పుడు వచ్చి ఇంగ్లీష్, హిందీ ఏం మాట్లాడలేదు, అవన్నీ చక్కగా మాట్లాడిద్దురు నా చేత. నన్ను కూర్చోబెట్టుకుని మన వాళ్ళు మాట్లాడుతూ మన వార్తలు చదువుతారు కదా, అలా చూసి జాగ్రత్తగా అందరికీ నా చేత ఏం చదివించేసుకుంటే, ఏం చెప్పించేసుకుంటే, ఏం సంతకం పెట్టేసుకుంటే మీ పాపం కరిగిపోతుందో, పుణ్యాలు పెరిగిపోతాయి, అలా ప్రవర్తిద్దురు. కానీ కంగారు ఏమీ లేదు. అప్పటికప్పుడు నేను మెస్మరైజ్ చేసేస్తాను, ఆశ్చర్యపోతాను, అది ఇంతలో తగ్గిపోయాను కాబట్టి అది ఆ పద్ధతి కాదు. ఎలాగైనా మైండ్, అది ఎలాగైనా జాగ్రత్తగా మైండ్ పెరుగుతుంది, మరణించదు, మిమ్మల్ని మరణించనివ్వదు, మిమ్మల్ని పెంచుతుంది. అది ప్రక్రియ అనమాట. మొదలుపెట్టి నెమ్మదిగా డీల్ చేసుకోవాలి తెలివిగా. అది ఏదో మనుషుల కొద్దీ హడావిడి చేసేయకూడదు, మనుషుల కొద్దీ తప్పించేయకూడదు, మనుషుల కొద్దీ పెంచేసుకోకూడదు. మనుషుల డీలింగ్ ఆపేసేయాలన్నమాట. ఇక్కడ రిజిస్ట్రార్ గారు అందరూ రిసీవ్ చేసుకుని నన్ను ముఖ్యమంత్రి గారి దగ్గరికి, గవర్నర్ గారి దగ్గరికి తీసుకుని వెళ్ళి చీఫ్ జస్టిస్ అందరూ నా ముందు కూర్చుని ఏర్పాటు చేసి చక్కగా విశ్వసభ మొదలుపెట్టండి. మన తెలుగు వాళ్ళు సాక్షిగా మన రాష్ట్రానికి సంబంధించిందిగా మనం ఇక్కడ మొదలుపెట్టి హైదరాబాద్లో కూడా మొదలుపెట్టించి తెలుగు రాష్ట్రాలు మళ్ళీ ఒకటి అయిపోతాయి. దేశం ఒకటి అయిపోద్ది, ప్రపంచం ఒకటి అయిపోద్ది మైండ్లుగా. అలా కాదు మేము ఇలా ఉంటాం అలా ఉంటాం, ఎవ్వరూ ఉండలేరు. మనుషుల్ని పొగట్టడం, మనుషులు తగట్టడం లాంటివి చేయకండి. ఇంకా మనిషి అన్నవాడు పుట్టి బొమ్మ మాట, నిమిత్త మాత్రుడు తెలుసుకోండి. నాతో సహా మరి అలాంటి ఒక బొమ్మ నుంచి సర్వం నడుపుతున్న వాళ్ళు పలికారు కదా, ఇంకా వాళ్ళని పట్టుకోండి చెప్తాను. నాకింత తెలివి లేదు, నాకింత తెలివి తక్కువ ఉంది, ఇవేమీ చూడకుండా మీరు మైండ్లు పెంచుకోండి చక్కగా.
మైండే సర్వం అని తెలుసుకోండి. ఇప్పుడు ఈ డ్రెస్ కూడా ఇదే ఉన్న డ్రెస్తో ఇలా ఉన్నాను. మీరు తలో రూపాయి వేసి ఇచ్చి కొనిచ్చిన డ్రెస్సు నా అకౌంట్ కూడా ఈ అకౌంట్ నుంచి నాకు ఎంత డబ్బు ఉంది, ఎంత నాకున్న నా పెన్షన్ నుంచి కానీ అన్నీ కూడా అధినాయక కోష్గా మార్చేసి అందులో వేయండి. ఇంకా నా నుంచి లైఫ్ సర్టిఫికేట్ తీసుకోవాలి, నన్ను మనిషిగా చూడాలి, ఇక్కడ అక్కడ బంధం కలిపి, మనుషులను కలిపి, వ్యక్తులను కలిపి విడగొట్టి ఇంక ఏం వేస్ట్ అనమాట. ఏం చేసినా నేను మనిషిగా, మీరు మనిషిగా, మనం ఏం చేసినా అడుగు తీసి అడుగు మంది అవ్వదాం. అదే మేము చెప్పినట్టు మాస్టర్ మైండ్ని పట్టుకుంటే సూక్ష్మంగా ముందుకు వెళ్ళిపోతాం. బిఆర్ నాయుడు గారికి నా మీద తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి ప్రత్యేక బృందం ఏర్పడి మమ్మల్ని కాలస్వరూపంగా పురుషోత్తమంగా పట్టుకొని ఇక్కడ బొల్లారంలో హైదరాబాద్లో అసెంబ్లీ మీటింగ్ అక్కడ బొల్లారంలో కొలువు తీర్చిన తర్వాత ఓ నెలకి తిరుపతి తీసుకెళ్ళి ఏనుగు మీద ప్రత్యేకంగా ఊరేగిద్దరు. ఆ శక్తిని 10 రెట్లు పెంచుకుని ఫీల్ అవుతారు. ఇవన్నీ కూడా నేను ముందే చెబుతున్నాను చూసారా, ఆ హైట్లోకి వెళ్ళిపోతాం, ఆ భరోసా పొందుతాం అనమాట. పొందిన తర్వాత నేను నలుగురిలోకి మరి విస్తారంగా తిరగటం కంటే మైండే పెంచుకుంటాం. అంతకంత యోగ సాధనలు అవన్నీ మమ్మల్ని ప్రత్యేకంగా డాక్టర్లతో కొన్ని బృందంలోకి తీసుకుంటే నా శరీరాన్ని కూడా వీళ్ళంత ఇంక నేను ఎలా పెట్టాలో తినకుండా నన్ను ప్రత్యేకంగా చూసుకుంటూ అలాగే అదే సంరక్షణ మైండ్లుగా బతుకుతూ వెనకాల శరీరం కొద్దీ మైండ్ కాదు, లోకం కొద్దీ మైండ్లు కాదు, మైండ్లు కొద్దీ శరీరాలు, మైండ్లు కొద్దీ లోకం అన్నమాట. సో లోకం తర్వాతే శరీరం వెనకాల ఉండాలి, మైండ్ మధ్యలో ఉండి ఆ మైండ్ చుట్టూ ఆ మైండ్లుగా అల్లుకొని అది ఆ ప్రపంచం పెంచుకుంటూ 1.5-15 ఏళ్ళు చెప్పాను చూసారా, అలా ఎంత సమృద్ధి పడిపోతామో అటు వెళ్ళిపోతాం. చావు పుట్టులు కూడా జయిస్తాం, తపస్సు పెరుగుతుంది, సూర్య చంద్రాది గ్రహస్థితులు మన చేతిలోకి వస్తాయి. అప్పుడు లోకం కూడా పూర్తిగా కంట్రోల్కి వచ్చి వేరు నేను ఇలా మాట్లాడితే ఇలా అమలైన తీరుని చూసారా, లోకం చూసారా, 1.5లోనే ఇప్పుడు చెప్పాను కదా, ఆ తీరు పెరుగుతుంది అనమాట. అందులోకి వెళ్ళిపోతాం. ఇటు ఉండకూడదు. మేము అమరావతి డెవలప్ చేస్తాం, అది డెవలప్ చేస్తాం, ఇవన్నీ మాయ అనమాట. మీరు ఎంత డెవలప్ చేసినా మూసేసిన సౌదంలో ఉండిపోతారు. వెంకయ్య నాయుడు గారు ఇవాళ ఈ మీటింగ్ పాల్గొన్నారు, ఆ మీటింగ్ పాల్గొన్నారు, ఇది అలా కాలక్షేపం చేసేస్తారు. ఎవరన్నా కాలక్షేపం అయిపోద్ది అనమాట. మాయలు బర్న్ అయిపోతున్నారన్నమాట. ఈ లోకం మీది కాదు, ఇప్పుడు ఇంకా మీది అవ్వదు మనుషులుగా. ఎప్పుడు మనిషిదా, మనిషి అంటేనే మిథ్యామాత్రుడు కదా, నిమిత్తమాత్రుడు కదా, అది అంటూనే అయినా మన చేతులు తీసుకోవాలని అనుకుంటుంటాం. ఆ మైండ్ అలా ప్రయత్నిస్తూ ఉంటుంది. అలాంటి మైండ్ పైకి వచ్చేసి అనుభవం సాధించేసి మనలో ఒకళ్ళ ద్వారా పైకి వచ్చేసిందంటే, కాలాతీతం అయిపోయిందంటే, ఇంక ఇది నా కుటుంబ గొడవ, నీ కుటుంబ గొడవ, ఇంకా రకరకాల ప్రాంతాలు గొడవ అవ్వదు. ఒక మనిషి మాట సూర్య చంద్రాది గ్రహస్థితులు నడిపిందంటే అది అందరికీ వర్తిస్తన్నమాట. నేనే ఇదేదో నా ఆడతనం మగతనం సెంటిమెంట్ కొద్దీ నా కొద్దీ మీ కొద్దీ నడుపుతున్నాను అనుకుంటే పొరపాటు. ఇది మా కులంకి సంబంధించింది, వ్యక్తులకు సంబంధించింది అనుకుంటే పొరపాటు. అక్కడ 12 ఏళ్ళ నుంచి రాజారత్నం గారితో మాట్లాడిన తీరు, ఈ ప్రపంచాన్ని అధిగమిస్తాను, నేను ఆరని దీపాన్ని వెలిగిస్తాను అనే మాటలో ఇప్పుడు ఎందుకు నిజమైన చూసుకోండి. ఇంక మీ వాళ్ళ మా వాళ్ళని మానేసి అక్క చెల్లి అన్న తమ్ముడు అని కలిసి మెలిసిపోయి అందరికీ ఆడవాళ్ళకి అందరికీ కూడా దుర్గాదేవి శాశ్వత తల్లిగా అందరికీ కానుకలు ఇచ్చుకుని మర్యాదగా అందరిని గౌరవించుకుని ముందుకు రండి. పలానా వాళ్ళు ఇంకా పలానా విషయంగా తప్పు, సెక్స్ విషయంలో ఇంకోటి మనమే తప్పు చేస్తున్నాం, రైట్ చేస్తున్నాం, వావి వరుస లేకుండా ఎందుకు ఇన్ఫ్లుయెన్స్ అవుతాం అని అన్నీ మా పరమాత్మనే నడిపాడు. ఆ తల్లిదండ్రులే పైకి తేలిపోయి అన్నీ వాళ్లే కారణం, ఆ సమాధానం కూడా వాళ్లే ఇచ్చారు. అలాగనమాట. మధ్యలో మనం సొంత తీర్మానాలు, సొంత పెత్తనాలు, సాటి మనుషుల్ని అవమానించుకుని అంతం చేసుకునేటువంటి దౌర్భాగ్యం నుంచి మనం బయటకు వచ్చి ఎవరు చక్కగా ఎలాగన్నా బతకటం, ఇంకా బతికించడం అంటే అది మైండ్ల వెర్షన్లో సాధ్యపడుతుంది. మనుషులంటే అంతే అనుమానాలని, మనిషికి కుదరదని, అదే మైండ్లుగా మారిపోతే అన్నిటికీ ముందుకు వెళ్ళవచ్చని భగవంతుడే కాలమే చేసిన మార్పులోకి వచ్చి ముందుకు రాగలరని ఆశీర్వాదపూర్వకంగా అభయమూర్తిగా తెలియజేస్తున్నాము. ధర్మో రక్షతి రక్షత, సత్యమేవ జయతే.